అండ్ ఏంటి ఫస్ట్ రెమ్యునరేషన్ నిజంగానే అమ్మకి ఇచ్చావా ఆర్ ఎలా ఖర్చు పెట్టి? నిజంగా మా అమ్మకే ఇచ్చాను. దానిలో అంటే అబద్ధం చెప్తే మర్చిపోవచ్చు, నిజమే కాబట్టి ఏంటంటే యాక్టింగ్ లోంచి ఉన్న పర్సన్ తను యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి, తర్వాత తన డాటరే యాక్టింగ్ లోకి వచ్చి ఇప్పుడు అచీవ్ చేస్తూ ఒక రెమ్యునరేషన్ తీసుకొని ఇంటికి రావడం అనేది ఆవిడ అంటే ఎలా ఫీల్ అయ్యారు యాక్చువల్? అంటే మేము జనరల్ చూడటానికి హ్యాపీ అని అనిపిస్తుంది, బట్ మీకు అనే బాండ్ షేర్ చేసుకునే పర్సన్గా ఒక రెమ్యునరేషన్ తీసుకొని ఇంటికి వెళ్తూ యాక్టింగ్ చేస్తూ అందరూ జనరల్లీ మెసేజ్ చేస్తుంటారు కదా, మీ అమ్మాయి చేస్తుందంటే కదా, ఇదిగో ఇక్కడ ఇలా కనిపించింది అలా చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు అమ్మ? అది మీరు మమ్మీని అడగాలి, ఇప్పటి వరకు నేను అడగలేదు అసలు. ఎప్పుడు చెప్పలేదా? అంటే ఎప్పుడు చెప్పలేదు తను. షీల్ నెవర్ ఎక్స్ప్రెస్ ఇన్ దట్ వే దట్, అంటే నాకు అర్థమవుతుంది ఇఫ్ ఇట్స్ అ బిగ్ డే, ఇఫ్ నేను ఒక సినిమా సైన్ చేసిన రోజు లేదు ఏదైనా గుడ్ థింగ్ అయిన రోజు అయితే షీల్ కమ్ అండ్ హగ్ మీ, అంతే. కానీ ఇట్లా ఎప్పుడు ఆ ఎమోషన్ని ఏమో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. మరి మేబీ షేర్ చేసుకుంటే ప్రౌడ్ ఎక్కువ గర్వం వచ్చేస్తుంది, మేబీ అయ్యి ఉండొచ్చు మరి.